జూనియర్ ఎన్టీఆర్ కు ఒక అలవాటు ఉంది. అది చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మూవీ స్టోరీస్ అయితే వింటూ ఉంటాడు. అలాగే బాగుంటే చేస్తాడు కూడా. రీసెంట్ గా బిగ్ బాస్ లోని ఒక పర్సన్ వచ్చేసి అబ్బాయి తను జూనియర్ ఎన్టీఆర్ కి 4 hours ఒక స్టోరీ అయితే చెప్పాడంట. సో తారక్ అన్న తను చెప్పిన స్టోరీ మొత్తం శబ్దగా మెల్లగా అయితే వింటూ మొత్తం స్టోరీ అయితే విన్నాడంట. స్టోరీ మొత్తం విని ఇంకా చేంజెస్ చేసుకొని తీసుకురా అని చెప్పి అనడం జరిగిందంట. ఒక చిన్న యాక్టర్ తను వచ్చేసి ఒక కామెడీ రోల్స్ చేస్తూ ఉంటాడు. తను చెప్పిన స్టోరీ కూడా 4 hours అని వినడం అనేది జూనియర్ ఎన్టీఆర్ గారు వేరే యాక్టర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ అయితే మనకు తెలుస్తుంది. అలాగే వెట్రిమరన్ కూడా ఒక స్టోరీ అయితే చెప్పడం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ కి. ఆ స్టోరీ కూడా ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. అలాగే అట్లీ కూడా ఒక స్టోరీ అయితే చెప్పడం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ కి. అది కూడా ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. అనురావపూరి గారు ఇప్పుడు సీతారామం డైరెక్టర్, తను కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా స్టోరీస్ అయితే చెప్తూ ఉంటాడు. అలాగే బుచ్చిబాబు గారు, వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి స్టోరీ చెప్తూనే ఉంటారు. తారక్ అన్న స్టోరీస్ వింటూనే ఉంటాడు. బట్ ఏది కూడా ఫైనలైజ్ అయితే చేయడు. ఎందుకంటే స్టోరీ బాగుంటే తప్ప తారక్ అన్న అయితే ఓకే అయితే చేయడు. ఇది టెంపర్ తర్వాత తారక్ అన్న పెట్టుకున్న మోటివ్ అనే చెప్పాలి. సో ఇప్పుడు వచ్చేసి తమిళ్ డైరెక్టర్ తో తారక్ అన్న మూవీ సెట్ అయినట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. తమిళ్ డైరెక్టర్ బీస్ట్ అలాగే జైలర్ మూవీ డైరెక్షన్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ గారు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక స్టోరీ అయితే రీసెంట్ గా చెప్పారంట. తారక్ అన్న దాన్ని కూడా ఫైనలైజ్ అయితే చేశాడంట ప్రస్తుతానికి. సో తారక్ అన్న వచ్చేసి కొంచెం డెవలప్ చేసుకుని ఫైనలైజ్ చేసుకుని మొత్తం అయితే రమ్మని అయితే చెప్పాడు. సో బీస్ట్ అలాగే జైలర్ మూవీలో అలాగే విజయ్ గారిని అలాగే రజనీకాంత్ గారిని చాలా స్టైలిష్ గా ఒక యాక్షన్ హీరోగా అయితే చూపించడం జరిగింది. అండ్ మూవీస్ బాగా వర్కౌట్ అయ్యాయి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా. మరి తారక్ అన్నని కూడా అదే రేంజ్ మాస్ యాక్షన్ స్టైలిష్ గా చూపిస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ స్టోరీ కన్ఫర్మ్ అవుతుందా లేకుంటే ఇంకా ముందుకు వెళ్తుందా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఎందుకంటే తారక్ అన్న అందరి దగ్గర నుండి స్టోరీస్ అయితే వింటూ ఉంటాడు. సో ఇది కూడా అలాగైతే వినడం అయితే జరిగింది. మరి ఇది షూటింగ్ వరకు తీసుకుని వెళ్తారా లేదనేది అయితే కమింగ్ ఇయర్స్ లో తెలుస్తుంది. ఎందుకంటే జైలర్ టు నెల్సన్ దిలీప్ గారు అయితే ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. దాని తర్వాత తారక్ అన్న అయితే ఉంటుంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ని అలాగే వార్ 2 మూవీస్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. దేవర 2 కూడా కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఇది ప్రస్తుతానికి ఉన్న తమిళ డైరెక్టర్ తారక్ అన్న వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదనేది అయితే మనం ముందు అయితే ఇంకా తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.